Question. ప్రభుత్వం ఇటీవల ఏ రకమైన ఆస్తుల నమోదు మరియు పర్యవేక్షణను కేంద్ర పోర్టల్ ద్వారా మెరుగుపరచడానికి నియమాలను నోటిఫై చేసింది? Option A. ప్రభుత్వ యాజమాన్యంలోని భూములు. Option B. వక్ఫ్ ఆస్తులు. Option C. దేవాలయ భూములు. Option D. ప్రైవేట్ రియల్ ఎస్టేట్. The correct answer is వక్ఫ్ ఆస్తులు. question. జనగణన 2027 కోసం సుమితా మిశ్రాను నోడల్ అధికారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది? Option A. పంజాబ్. Option B. హర్యానా. Option C. ఉత్తరప్రదేశ్. Option D. బీహార్. The correct answer is హర్యానా. question. వార్తల ప్రకారం, చైనా గురించి ఆందోళనల కారణంగా మలేషియా మరియు థాయిలాండ్పై ఏఐ చిప్ పరిమితులను ఏ దేశం పరిశీలిస్తోంది? Option A. జపాన్. Option B. దక్షిణ కొరియా. Option C. యునైటెడ్ స్టేట్స్. Option D. ఆస్ట్రేలియా. The correct answer is యునైటెడ్ స్టేట్స్. question. ఏ సంస్థ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2023 నుండి 24లో ఉత్తరాఖండ్ అగ్రస్థానంలో నిలిచింది? Option A. ప్రపంచ బ్యాంకు. Option B. యుఎన్డిపి. Option C. నీతి ఆయోగ్. Option D. ఐఎంఎఫ్. The correct answer is నీతి ఆయోగ్. question. ప్రైవేట్ పోర్టులో ప్రపంచంలోనే మొట్టమొదటిదని పేర్కొన్న స్టీల్స్లాగ్ రోడ్డును ఇటీవల ఏ పోర్టు ఆవిష్కరించింది? Option A. ముంద్రా పోర్ట్. Option B. హజీరా పోర్ట్. Option C. నహవా షేవా పోర్ట్. Option D. కాండ్లా పోర్ట్. The correct answer is హజీరా పోర్ట్. question. డిసేబిలిటీ పెన్షన్లకు సంబంధించి డిఫెన్స్ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన 200కు పైగా పిటిషన్లను ఇటీవల ఏ హైకోర్టు కొట్టివేసింది? Option A. బాంబే హైకోర్టు. Option B. మద్రాస్ హైకోర్టు. Option C. ఢిల్లీ హైకోర్టు. Option D. కలకత్తా హైకోర్టు. The correct answer is ఢిల్లీ హైకోర్టు. question. ఏ సంస్థ మానిప్యులేటివ్ డెరివేటివ్ ట్రేడింగ్ ద్వారా 4843 కోట్ల రూపాయలు అక్రమ లాభంతో పట్టుబడింది? Option A. సిటాడెల్. Option B. సస్క్వెహన్నా ఇంటర్నేషనల్ గ్రూప్. Option C. జేన్ స్ట్రీట్. Option D. ఆప్టివర్. The correct answer is జేన్ స్ట్రీట్. question. భారత ప్రభుత్వం ఏ పథకం కింద కొంతమందికి 15,000 రూపాయలు ఇస్తుంది? Option A. అటల్ పెన్షన్ యోజన. Option B. ఇలీ స్కీమ్. Option C. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. Option D. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. The correct answer is ఇలీ స్కీమ్.